హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు ఫుల్ డే బ్లాగ్ అనేది షూట్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరునే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చేసి దోసపిండి అయితే కలుపుతూ ఉన్నానండి. ఎప్పుడు చేసే దోశలాగా కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా ఊతప్పం టైప్లో చేస్తూ ఉన్నానమాట. అంటే దిబ్బ రొట్టె అంటారు కదండి, మందంగా చేస్తారు కదా. సో దానికోసం అని చెప్పేసి 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల బియ్యం అయితే తీసుకున్నానండి. ఎప్పుడు అయితే 2.5, 3 తీసుకుంటాను, కానీ ఈసారి స్మూత్గా కొంచెం మెత్తగా రావాలని చెప్పేసి 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు అటుకులు అయితే తీసుకున్నానండి. కొంచెం మెంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది ఒక 10 అవర్స్ అయితే బాగా పిండి మిక్సీ పట్టిన తర్వాత 10 అవర్స్ అయితే బయట ఉంచాలి. పిండి పులిస్తేనే ఊతప్పం అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఈ ఊతప్పం వచ్చేసి కాలేజీ టైంలో తిన్నానండి. నాకు ఎందుకో మళ్ళీ గుర్తొచ్చింది. పిల్లలకు కూడా ఈ స్టైల్లో చేసి పెట్టలేదు, అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశాను. పిల్లలు అయితే మెత్తగా ఉందని చెప్పేసి ఇష్టంగా తిన్నారండి. నేనైతే 2 తిన్నాను. కారపొడి కూడా అప్పటికప్పుడు రెడీ చేశానండి. సో ఇంకా దోశ మందంగా వేసేసి, అదే దిబ్బ రొట్టెలాగా వేసేసి దాని మీద కారపొడి చల్లేసి అటు ఇటు రోస్ట్గా కాల్చుకొని చక్కగా 2 తినేసాను. మా వారైతే ఒకటే తినేశారండి. పిల్లలు కూడా చెరొకటి తినేశారు. తర్వాత చిన్న ఫంక్షన్ ఒకటి ఉందండి, అమ్మవారికి పెట్టుకుంటున్నారనమాట మా ఊర్లో. సో ఇంకా ఫంక్షన్ ఉంటే రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నాను. నేను అరుణ్ వెళ్తున్నామండి. రేవతికి ఫీవర్ ఉందని చెప్పాను కదా, తనైతే రావట్లేదు. నేను అరుణ్ మంచిగా రెడీ అయ్యామని చెప్పి ఫొటోస్ దిగుతూ ఉన్నామండి ఇంటి ముందు. రేవతి ఏమో బొంగమూతి పెట్టేసుకుంది. మీ ఇద్దరు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. ఇంకా తర్వాత నువ్వు కూడా ఫోటో దిగుదుగానరా అని చెప్పి ఇంకా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి డ్రెస్ అయితే వేసుకున్నాను. శారీతో ఉదయం నుంచి ఈవినింగ్ దాకా ఉండడం అంటే చాలా కష్టం అండి బాబు. అంటే ఇంక అందరూ ఎండాకాలం కాబట్టి అది ఫ్యాన్సీ శారీ ఐటమ్ కదా, గుచ్చుకుంటూ ఉంటుందని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. తర్వాత ఇదిగోండి టెర్రస్ మీదకి వచ్చి బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నానండి. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వెళ్ళాను. ఇంక వచ్చాక టెర్రస్ మీదకి వెళ్ళి బట్టలన్నీ ఆరేసాను. నిన్న ఈవినింగ్ టైంలో బట్టలు ఆరేసానండి, అవన్నీ కూడా ఎండిపోయాయి. స్వెటర్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఉతికేసాను. ఇంకా ఎండాకాలం వస్తుంది కదా అని చెప్పేసి అన్ని స్వెటర్స్ ఉతికేసుకున్నాను. ఇవన్నీ కూడా మడతేసేసి ఇంకా బీరువాలో పెట్టేయాలి. రథసప్తమి అయిపోయింది కదండి, ఎండలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఉదయం ఏమో మంచుగా ఉంటుంది, కానీ మధ్యాహ్నం 9:30 నుంచి ఎండ అయితే ఆదరేస్తూ ఉంది. సో ఈవినింగ్ అయితే అయిపోయిందండి. టైం వచ్చేసి 5:25 అవుతుంది. ఇప్పుడే మొక్కలన్నిటికి నీళ్ళు పట్టేశాను. గోదావరి వాటర్ కూడా సన్నగా వస్తున్నాయి. ఇంకా ఇంటి ముందు ఈరోజు నైటే ఊడ్ చేసి ముగ్గులు అయితే పెట్టేయాలి. పిల్లలకి వర్క్ ఒకటి ఉందన్నమాట. నిన్న సాటర్డే కదా, వర్క్ ఏం చేయలేదండి. ఈరోజు సండే కదా, సో ఇంక ఈరోజు వర్క్ అనేది చేయించాలి. రేవతికి అయితే ఫీవర్ ఇంకా తగ్గలేదు, జ్వరం వస్తూ పోతూ ఉందన్నమాట. రేపొద్దున హాస్పిటల్కి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాం. సో బాడీ పెయిన్స్తో వస్తున్నాయి అంటుంది. మరి సిరప్ వేసినప్పుడు నార్మల్గా ఉంటుంది, తర్వాత దాని పవర్ తగ్గిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఈరోజు 2 టైమ్స్ అయితే వచ్చిందండి. సో రేపైతే కంపల్సరీగా హాస్పిటల్కి అయితే వెళ్ళి చెక్ చేయించుకుందాం అనుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో ఇదిగోండి ఇంటి ముందు అయితే ఊడ్ చేస్తూ ఉన్నాను. అంటే ఇంకా ఈవినింగ్ టైంలోనే అన్నీ కూడా ఇంటి ముందు పనులన్నీ చేసుకుంటూ ఉంటానండి. ఒక్కొక్కసారి లేట్ అయింది అనుకోండి, ఇంకా మార్నింగ్ టైంలో ఉదయాన్నే అంటే రోజు 5కి అలా లేస్తాను. ఇంకా ఇంటి ముందు ఊడలేదనుకోండి, మళ్ళీ ఒక 1/2 అవర్ ముందు లేచి ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల లంచ్ బాక్సులు ఉంటాయి కాబట్టి ఉదయాన్నే లేచామనుకోండి, సో వాటికే టైం సరిపోద్దనమాట. ఎక్కువ నేను ఈవినింగ్ టైంలోనే ఊడ్ చేసుకొని 6:30 ఆ టైంలో కల్లాపి అయితే చల్లేసుకొని ఇంకా ముగ్గు అయితే నిద్రపోతాం కదా, ఆ టైంలో వేసుకుంటానమాట. సో సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. అటు ఇటు వెళ్తూ ఉంటా, ఆడతా పాడతా పనులు చేసుకుంటూ ఉంటే. సో ఈరోజు ఇంకా ఈవినింగ్ టైంలోనే ఇంకా పని చేసుకుంటూ ఉన్నానండి. రేపు మండే కాబట్టి మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా, హడావుడిగా ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ టైంలోనే ఊడ్ చేస్తూ ఉన్నాను. ఎండాకాలం మొదలైంది కాబట్టి ఆకులు చూడండి విపరీతంగా రాలుతూ ఉన్నాయన్నమాట. ఈవినింగ్ టైంలో ఇంకా ఎక్కువ గాలిదుమ్ములాగా వస్తున్నాయండి మధ్యాహ్నం టైంలో. సో అప్పుడు ఆకులన్నీ రాలుతూ ఉన్నాయి. వేప చెట్టు ఆకులు, అలాగే మా ఇంటి ముందు ప్రహరీ అవతల గానుగ చెట్టు ఉందండి. అది వేసి కూడా అరుణ్ పుట్టినప్పుడు వేసామన్నమాట. అంటే
ఇప్పుడు అరుణ్కి 10 ఇయర్స్ కదా, 10 ఇయర్స్ అవుతుంది ఆ చెట్టు కూడా వేసి. గానుగ చెట్టు ఇంటి ముందు ఉంటే చాలా మంచిదంటండి. ఆ చెట్టు నుంచి వచ్చే గాలి కూడా పీల్చుకున్నాం అనుకోండి, సో చాలా మంచిది. అంటే సైనస్ ప్రాబ్లం ఉన్నా కానీ అలాంటి వాళ్ళకి కొన్ని కొన్ని రోగాలు కూడా తగ్గుతాయంట. నాకు కూడా తెలియదు. అది ఇంట్లో ఉండకూడదు. ప్రహరీ ఉంది కదా, ప్రహరీ లోపల ఉండకూడదంట. అంటే ఇంటి ఆవరణలో ఉండకూడదు. మన ఇంటికి బయట ఉండొచ్చనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇంటి లోపల ఉందండి. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన మొక్కే అనమాట ఇది. అరుణ్ పుట్టినప్పుడు మావయ్య, అత్తయ్య గారు నన్ను చుట్టానికి వచ్చినప్పుడు చిన్న మొక్క తీసుకొచ్చారు. సో అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వేశారనమాట. ఇంటి ప్రహరీ అవతల వేశారు. అదే ఇప్పుడు పెద్ద వృక్షంగా మారింది. ఆ చెట్టు గాలి చాలా మంచిది. చెట్టు కింద చల్లగా ఉంటుందని చెప్తారు. గానుగ పుల్లలతో కూడా బ్రష్ చేస్తారండి. మా నాన్నగారు అయితే రోజు కూడా ఒక పుల్ల విరుచుకొని, మందపాటి పుల్ల విరుచుకొని ఇంకా బ్రష్ చేస్తారనమాట. అది టూత్ బ్రష్ లాగా మెత్తగా వస్తుందనమాట. వేప పుల్లలతో, గానుగ పుల్లలతో బ్రష్ చేస్తూ ఉంటారు. అందుకే అప్పటి వాళ్ళకి పళ్ళు ఊడేవి కావు, గట్టిగా ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలకే పళ్ళు పూచిపోతూ ఉంటున్నాయి కదా. చిన్న వయసులోనే పంటి సమస్యలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి. రేవతి ఎంత వయసు అండి, తనకు కూడా పంటి నొప్పి వచ్చేసింది. తనని హాస్పిటల్కి తీసుకెళ్తే సిమెంట్ పెట్టేశారు. సో ఇంకా ఇప్పటి కాలంలో బ్రష్లు, టూత్ పేస్ట్లు, టూత్ బ్రష్లు ఇవే వాడుతున్నాం. కానీ అప్పటి వాళ్ళైతే చక్కగా వేప పుల్లలు, గానుగ పుల్లలు, ఉత్తరేణి పుల్లలు, అంటే ఉత్తరేణి ఉంటుంది కదండి, సో దాని వేర్లుతో సహా తీసేసి, వేర్లు కట్ చేసి కాండం ఉంటుంది కదా, దాన్ని బాగా కచ్చాపచ్చాగా నవిలి రుద్దుతారనమాట. పళ్ళు చిగుర్లు స్ట్రాంగ్గా అవుతాయంట. మా మావయ్య గారు ఇప్పటికి కూడా అదే చేస్తూ ఉన్నారండి. ఉత్తరేణి కనిపించింది అనుకోండి, వేర్లతో సహా పీకి దాన్ని శుభ్రంగా కడిగేసి కచాపచాగా నవలేసి బ్రష్ చేసుకుంటారనమాట. తర్వాత మళ్ళీ కొంచెం పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకుంటారు. ఇలా వేప పుల్ల, గానుగ పుల్ల, ఉత్తరేణి వాటితో బ్రష్ చేసుకున్నాం అనుకోండి, పంటి సమస్యలు ఏమన్నా ఉంటే పోతాయని మావయ్య గారు చెప్తూ ఉంటారు. నాకైతే అలవాటు లేదులేండి, నేను మామూలుగానే చేసేస్తాను. సో కానీ అలా చేస్తే చాలా మంచిది, అలవాటు చేసుకుంటే చాలా మంచిది. కానీ మనకి ఫస్ట్ నుంచి అలవాటు లేదు కాబట్టి అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది. ఈరోజు సండే కదండి, అరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అరుణ్తో ఆడుకుందామని చెప్పేసి ఇంటికి వచ్చారు. అరుణ్ షటిల్తో చాలాసేపు ఆడాడండి. ఈవినింగ్ టైంలో 1 అవర్ దాకా ఆడుకుంటూ ఉన్నాడు. చక్కగా ఇలాగా బయటికి వెళ్ళి షటిల్ కానీ, రన్నింగ్ రేస్ కానీ, గేమ్స్, అవుటింగ్ గేమ్స్ ఉంటాయి కదా, ఇలా పిల్లలతో బయటికి వెళ్ళి ఆడుకున్నారనుకోండి, పిల్లల్లో కూడా ఆకలి మంచిగా వేస్తుంది. ఇంకా బాడీ కూడా రిలాక్స్ అవుతుందన్నమాట. నైట్ టైం అయితే త్వరగా నిద్రపోతారండి. ఇంట్లో టీవీ కానీ, సెల్ కానీ చూసారనుకోండి, మెయిన్ ఏంటంటే ఆకలి ఒకటి అవ్వదు, నిద్ర సరిగ్గా పట్టదనమాట. తలనొప్పి వస్తుంది, కళ్ళు మంటలు వచ్చేస్తాయి. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్తాను. కానీ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుందండి. అరుణ్ హైపర్ యాక్టివ్ అనమాట. ఇప్పుడు వాడు పరిగెత్తడం స్టార్ట్ చేశాడు అనుకోండి, వాడు ఇంకా పక్కన ఏమైనా వచ్చేవి కూడా చూసుకోడు అనమాట. అందుకని కొంచెం భయంగా ఉంటుంది. పిల్లలతో కలిసి ఆడుకుంటేనే బ్రెయిన్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి. సో తర్వాత కూడా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఏమైనా పనులు చేయడానికి కానీ, చదువుకోవడానికి కానీ బ్రెయిన్ అనేది మనకి చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే నేను ఆ ఏజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు బాగా తెలుసు. నేనైతే ఈ సెల్లులు కానీ అప్పుడు ఏం లేవండి, ఈ టచ్ మొబైల్స్ అప్పుడు ఏం లేవు కదా. మా ఇంట్లో నిజం చెప్పాలంటే నేను 6th క్లాస్ చదివే వరకు కూడా టీవీ కూడా లేదండి. మామూలుగా గేమ్సే అనమాట. బయటికి వెళ్ళి షటిల్ ఆడేదాన్ని నేను కూడా అరుణ్లాగా. చారు పప్పుచారు, తొక్కుడు బిళ్ళ ఆడపిల్లలు ఆడతారు కదండి, సో అవన్నీ చక్కగా ఆడుకునేదాన్ని అనమాట. మా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో నేను మా ఫ్రెండ్స్ కలిసి ఆడుకునే వాళ్ళం. నైట్ 8:30 ఆ టైం దాకా ఆడుకునే వాళ్ళం అనమాట సండే వచ్చిందంటే. ఇప్పుడైతే ఇంకా పిల్లలు ఇంట్లో నుంచి బయటకే వెళ్ళట్లేదండి. పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకున్న తర్వాత ఇంటికి వస్తారు కదండి, అప్పుడు వాళ్ళు ఎన్ని కబుర్లు చెప్తారో. అరుణ్ అయితే నేను గమనించింది ఏంటంటే, అరుణ్ బయటికి వెళ్ళి ఈ మధ్య బాగా ఆడుకుంటున్నాడండి స్కూల్ నుంచి రాగానే వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ విషయాలు, గేమ్స్ ఆడతారు కదా, సో వాటిలో అన్నీ కూడా భలే యాక్టివ్గా చెప్తూ ఉన్నాడనమాట. స్నానం చేసేటప్పుడు అన్నీ కూడా ఒక పాఠంలాగా చెప్తూ ఉన్నాడు. నాకు భలే ఆనందంగా అనిపించింది. వాడు ముందే బుక్ చేసుకుంటాడనమాట, నేను ఎక్కడ వద్దంటానా అని చెప్పేసి. సండే వచ్చిందనుకోండి, ఇంకా సాటర్డే నైటే నేను మా ఫ్రెండ్స్కి మాట ఇచ్చేసాను, నేను 8:35 కల్లా సండే మార్నింగే వెళ్ళిపోతాను టిఫిన్ చేసి అని నిన్న చెప్తున్నాడండి. మా వీధిలో కూడా పిల్లలు ఎవరు లేరండి, చిన్నపిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరనమాట. ఇంకా మా బజార్లో మొత్తం మీద కూడా అరుణ్, రేవతి అనమాట. అరుణ్ చిన్నపిల్లగాడప్పుడైతే ఇంకా అరుణ్ ఒక్కడే. సో ఇంకా ఇంట్లోనే ఆడుకుంటూ ఉండేవాడు అనమాట. ఎక్కువ ఏడ్చేవాడు, ఆడుకోవడానికి పిల్లలు లేక ఎక్కువ ఏడుస్తూ ఉండేవాడు. రేవతి పుట్టాక ఇంకా రేవతితో ఆడుకోవడం స్టార్ట్ చేశాడనమాట. ఇంక ఇప్పుడు కొంచెం పెద్దయ్యారు కదండి, అన్న చెల్లెలు ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారనమాట. టీవీ దగ్గర కానీ ఇంకా వేటి దగ్గరైనా కొట్టుకుంటూ ఉన్నారు. ఇంక ఇప్పుడు అరుణ్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువైపోయింది అబ్బాయి గారికి. ఇంకా బయటికి వెళ్ళి ఆడుకొని వస్తానమ్మా అని చెప్పి బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడు. రేవతికి కూడా అంతేనండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా వస్తారు, సండే అప్పుడు కానీ ఎప్పుడైనా వచ్చి ఒక 1/2 అవర్ అయితే ఆడుకొని వెళ్తారు. ఇంకా రేవతి నా చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. నేను వంటగదిలోకి వెళ్తే వంటగదిలోకి, నేను ఏ పని చేసుకుంటే ఆ పని దగ్గరికి వచ్చి ఇంకా కబుర్లు చెప్తూ ఉంటుంది. తనకి డ్యాన్స్ అంటే బాగా ఇష్టము. ఇంకా సెల్లో కానీ టీవీలో కానీ డ్యాన్స్కి సంబంధించిన
పాటలు పెడుతూ ఉంటే ఇంకా చూసి ప్రాక్టీస్ చేస్తూ అలాగ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ మడతేస్తూ ఉన్నానండి. ఇవన్నీ కూడా 3 రోజుల బట్టలండి. మడతేద్దాంలే అని చెప్పి అలా పెండింగ్ పెట్టేసి ఒక పక్కన పెట్టేశాను. ఇంకా ఈరోజు చూస్తే వామ్మో ఇన్ని బట్టలా అని చెప్పేసి అన్నీ కూడా ముందేసుకొని కూర్చున్నాను. పిల్లలిద్దరూ ఫ్రెష్ అయిపోయారండి. రేవతికి అయితే కొంచెం తడిగుడ్డ పెట్టేశాను. అరుణ్కి అయితే స్నానం చేపించేశాను. వాడు హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి హాల్లో డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నాడు. డ్రాయింగ్ పిచ్ అనమాట అరుణ్కి. ఏదైనా వైట్ పేపర్ కానీ కలర్ స్కెచ్ పెన్లు కనిపించాయనుకోండి ఇక డ్రాయింగ్ వేస్తూ ఉంటాడనమాట. ఇంకా నేను హాల్లో డ్రాయింగ్ వేసుకుంటాను, వర్క్స్ అన్నీ అయిపోయాయని చెప్పేసి హాల్లో డ్రాయింగ్ వేసుకుంటున్నాడు. నేను రేవతి ఇద్దరం కలిసి బట్టలు అయితే మడత పెట్టేసామండి. అంటే రేవతి కూడా చిన్న మడత పెట్టేసింది. తర్వాత ఇదిగోండి నైటే ఇంకా ఊడ్చేసాను కదా, ఈవినింగ్ టైంలో ఊడ్చేసాను కదా, ఈరోజు కల్లాపు చల్లేసాను అనమాట 6:30 ఆ టైంలో. ఇంకా నైట్ ముగ్గులు పెట్టేస్తూ ఉన్నాను. నాకు అంత పెద్ద ముగ్గులేం రావులే కానీ 3 చుక్కల ముగ్గులు 2 చుక్కల ముగ్గులు చూసుకుంటానండి. చిన్నగా ఉంటాయి కదా, సింపుల్గా అయిపోతాయి అని చెప్పేసి ఎక్కువగా అవే వేస్తాను. ఫెస్టివల్ టైంలో అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసేసి ఇంకా రకరకాల ముగ్గులు ఉంటాయి కదా, వాటిని కొంచెం బట్టిగా పట్టేసి ఇంకా 1-2 సార్లు పేపర్ మీద ప్రాక్టీస్ చేసి ఇంటి ముందు అయితే వేస్తానండి. కానీ డిజైన్స్ అయితే ఒకసారి వేసినవి రెండోసారి వేద్దామన్నా కానీ ఇంకా బ్రెయిన్లోకి రావన్నమాట. ఏవో ఒక 4-5 నేర్చుకుంటాను, ఇంకా అవే రిపీటెడ్గా వేస్తూ ఉంటారనమాట. ఫ్రైడే రోజు మాత్రం కొంచెం స్పెషల్గా వేయాలనిపిస్తుందండి. ఫ్రైడే అంటే కొంచెం స్పెషల్ డే కాబట్టి ఆ రోజు కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటాం కాబట్టి ఆ రోజు మాత్రం కొంచెం మంచిగా వేస్తానన్నమాట. ఇంకా మిగిలిన రోజుల్లో అయితే మామూలుగానే వేస్తాను, చిన్న ముగ్గులే వేస్తాను. కానీ ఆ రోజు కొంచెం పసుపు కుంకుమ అవన్నీ కూడా నీట్గా ఉంటుంది, ఇంటి ముందు కలగా ఉంటుంది చూడగానే అని చెప్పేసి కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తాను ఒక్కొక్కసారి. ఇప్పుడు అన్నం తినేసామండి. 8:30 అయిందనమాట. మా మమ్మీ ఏం చేస్తుందో చూడండి ప్రయోగం. అంటే బుట్టలు తీస్తుంది అనమాట. ఫంక్షన్కి వెళ్ళారు కదా, ఇంకా పెట్టుకుంది. మధ్యాహ్నం తీసేస్తా అంది కానీ అది టైం లేదు కదండి, అందుకనే ఇప్పుడు తీస్తుంది అనమాట. లలిగిపోతాయని పడుకున్నప్పుడు తీసేస్తుంది. బుట్టలు పాడైపోతాయని చెప్పేసి ఇప్పుడు తీస్తున్నాను. సో ఇంక ఇప్పుడు తీసేసి పడుకొని పోవడమే. ఫీవర్ అండి చెప్పానండి, నేను చెప్పాను. అది ఇంకా ఫీవర్ తగ్గలేదు, మళ్ళీ ఇప్పుడే సిరప్ వేసాను. నిన్నటి ఫీవరే అండి. రేపొద్దున హాస్పిటల్కి వెళ్దాం మరి. అమ్మా వద్దా, మనం స్కూల్కి వెళ్ళిపోతాం రేపొద్దున. ఫీవర్ ఉంటే స్కూల్కి వెళ్తారా చిన్న? అమ్మా ఫీవర్ తగ్గిపోయిందమ్మా, చల్లగా ఉంది హాయిగా. సిరప్ వేస్తేనే చల్లగా ఉంటుంది, మళ్ళీ వస్తుంది కదా. హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించుకొని వద్దాం. నాకొద్దు, హాస్పిటల్ అంటే మళ్ళీ చాలా వచ్చిద్దమ్మా. సో అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే చూసారు కదా. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. రేపు వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ ఉంటానే.